హాయ్ అండి. నిన్న తెలంగాణకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక గద్దర్ అవార్డులు అనేది ప్రకటించారండి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అయితే అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే నంది అవార్డులు అయితే ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. రెండు రాష్ట్రాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి ఇచ్చినా కూడా కొంచెం గొడవలు అయితే జరిగినాయి. దాని కారణంగా అయితే ఆంధ్రప్రదేశ్ కూడా సైలెంట్గా ఉండిపోయింది. సరే, ప్రస్తుతానికైతే ఈ గద్దర్ అవార్డులు అయితే ప్రకటించారు. యాక్చువల్గా గద్దర్ పేరు అనేది చాలామందికి ఇష్టం లేకుండా వేరే సినీ యాక్టర్ పేరు పెట్టుకుంటే బాగుండేది కదా. గద్దర్కి ఏదైనా ఒక అవార్డు, ఏదైనా లైఫ్ టైం అచీవ్మెంట్ అలాంటి ఉంటాయి కదా, అలాంటి అవార్డులు ఇస్తే బాగుంటుంది. కానీ పూర్తిగా ఇలా పెట్టడం అయితే చాలామందికి నచ్చలేదు. సరే, 1 year తర్వాత అయితే ఓవరాల్గా జయసుధ గారి ఆధ్వర్యంలో, అలానే దిల్ రాజు గారు మెయిన్ లీడ్లో ఈ అవార్డు అయితే ప్రకటించారు. దీనిలో మనకు తెలిసి అల్లు అర్జున్ ఉత్తమ నటుగా అయితే వచ్చిందండి. యాక్చువల్గా మనకు తెలిసిందే పుష్ప 2 అప్పుడు రిలీజ్ అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల చనిపోవడం చూసాం. కానీ దానికైతే ముఖ్యమంత్రి గారికి అలానే అల్లు అర్జున్ ఫ్యామిలీ కొంచెం వైరల్ అయితే గట్టిగా నడిచింది. వాళ్ళ మధ్య కొంచెం ఫైర్ అయితే నడిచింది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఉత్తమ నటుడు ఇవ్వడంతో అయితే కొంచెం అది సర్దుమణిగింది అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరగవద్దు. ప్రస్తుతానికైతే ఆ తర్వాత ఉత్తమ సినిమాకి అయితే కల్కికి అయితే ఇచ్చారు. ఉత్తమ నటికి అయితే నివేద్ థామస్ ఇచ్చారు. ఆమె 35 అని ఒక సినిమా యాక్చువల్గా ఆహాలో రిలీజ్ అయింది అనుకుంటాను. థియేటర్లో రిలీజ్ కాలేదు ఈ సినిమా అనుకుంటా. ఆ సినిమాకి అయితే ఆమె నటిగా అయితే వచ్చింది. ఆమెకైతే ప్రస్తుతానికి ఇంకా సినిమాలు చూసుకుంటే మొత్తం చిత్రంగా కల్కి, తర్వాత ప్రభాస్ సినిమా, ఆ తర్వాత చూసుకుంటే ఉత్తమ దర్శకుడు వచ్చేసి నాగశ్విన్కి అయితే అతనికైతే ఇవ్వడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎవరైతే ఈ 3 సినిమాలు ఉత్తమ సినిమాలు మూడు ఇచ్చారు. ఆ 3 వచ్చేసి కల్కి, అలానే పొట్టేల్ అనే సినిమా అజయ్ అనుకుంటా హీరో. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకోటి వచ్చేసి లక్కీ భాస్కర్కి ఇచ్చారు. లక్కీ భాస్కర్ కలిసి ఉత్తమ సినిమా కూడా ఇవ్వచ్చు. దానికి అంత పొటెన్షియల్ ఉన్న సినిమా అయితే అది చాలా స్ట్రాంగ్ సినిమా, దానికి కూడా ఇవ్వచ్చు. కానీ కల్కి మంచి విజయం సాధించింది కదా. నాగశ్విన్ చాలా మంచిగా దాన్ని అయితే తెరకెక్కించడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే చూడాలి. ప్రస్తుతానికైతే పారదర్శకంగా ఇచ్చినట్టయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఏం జరగబోదో చూడాలి. అలానే కామెడియన్స్ చూసుకుంటే మీకు సత్య కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, వీళ్ళకైతే ఉత్తమ కామెడియన్స్గా అయితే అవార్డులు రావడం చూసాం. ఇంకా చాలా ఉన్నాయి. అలానే మీరు చూసుకుంటే ఇంకా దీనిలో ఏవైతే మంచిగా ఆడాయో ఆ 2 సినిమాలకి అయితే వచ్చింది. కల్కికి ఉత్తమ చిత్రం కావచ్చు, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కావచ్చు, సమన్వయం చేశారనుకోవచ్చు. ఇక్కడ కావాలంటే పాలిటిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉత్తమ నటుడిగా ప్రభాస్ కూడా ఛాన్స్ ఉంది. లేకుంటే లక్కీ భాస్కర్లో మన దుల్కర్ సల్మాన్ కూడా ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే అతని యాక్టింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఇవ్వచ్చు. కానీ అలాంటి ఛాన్స్ తీసుకోలేదు. మంచి కలెక్షన్ రాబట్టిన పుష్పకి ఇవ్వడంతో అయితే కొంచెం వివాదం సర్దుమణిగింది అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరగవద్దు. మరి ఈ అవార్డులు అయితే మీకైతే ఇస్తారు. మరి హైటెక్ సీట్లు ఏదో వేదిక పేరు కూడా చెప్పారు వాళ్ళు. మరి చూద్దాం మరి ఏం జరగవద్దు. ఇంకా ప్రీవియస్ జరిగిన సంవత్సరాలు కూడా ఇస్తారంట. మరి ఎప్పుడు ఇస్తారో చూద్దాం మరి.